హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. చాలామంది మిత్రులు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి పోర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. చాలామంది సెకండరీ సిమ్‌గా బిఎస్ఎన్ఎల్ సిమ్‌ని కొనాలి అనుకుంటున్నారు. అయితే మనం పోర్ట్ అయినా లేక కొత్త సిమ్ కొన్నా ఫస్ట్ రీచార్జ్ అంటే ఎఫ్ఆర్‌సి ఎంత రీచార్జ్ చేపించుకోవాలి మనం? చేపించుకుంటే ఎంత వ్యాలిడిటీ వస్తుంది? రోజు ఎన్ని జీబీలు మనం వాడొచ్చు? పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి చేరువవుతుంది. చాలా మంది మిత్రులు వీడియో చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో అనేది చేరువవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, వాట్సాప్ గ్రూప్స్‌లో పంపించడం వల్ల చాలా మందికి ఈ మ్యాటర్ అనేది కన్వే అవుతుందన్నమాట. మ్యాటర్‌లో వస్తే గనక మీరు ముందుగా పోర్ట్ చేయాలంటే గనక చిన్న విపులంగా నేను మీకు చెప్తాను రఫ్‌గా. ఎస్ఎంఎస్ సెక్షన్‌ని ఓపెన్ చేసి అందులో 1900కి పోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. పిఓఆర్‌టి అని మీరు ఎస్ఎంఎస్ రాసి, పిఓఆర్‌టి అని క్యాపిటల్‌లో రాసి ఒక స్పేస్ ఇచ్చి మీ నంబర్‌ని రాసి 1900కి ఎస్ఎంఎస్ పంపించాలి. పంపిస్తే మీకు 1901 నుండి మీకు రెస్పాన్స్ రావటం జరుగుతుంది. దాంట్లో పోర్ట్‌కి సంబంధించిన నంబర్ ఒకటి రావటం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మీరు గమనించాల్సిందేంటంటే పోర్ట్ మెసేజ్ మనం వేపించుకున్న ప్యాకేజ్ అంటే మంత్లీ ప్యాకు 84 రోజుల ప్యాకు, 74 రోజుల ప్యాక్ అట్లా ఉంటుంది చూడండి. ఆ ప్యాక్‌లో ఈ ఎస్ఎంఎస్ ఎళ్ళదనమాట. ఈ ఎస్ఎంఎస్ కాస్ట్ అవుతుంది. అందుకని మినిమమ్ మనం పోర్ట్ చేసేటప్పుడు ఒక రూ. 10 రీచార్జ్ చేపిస్తే ఎస్ఎంఎస్ మెయిన్ బ్యాలెన్స్ నుండే కట్ అవుతుందనమాట అమౌంట్ అనేది. సో, ఇట్లా మనం పోర్ట్ చేసేటప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్‌కో లేక మనకి రోడ్ల మీద కనిపిస్తుంటారు చూడండి. గొడుగులు పెట్టుకొని సిమ్‌లు అమ్ముతుంటారు. అట్లాంటి మిత్రుల దగ్గరికి వెళ్తే గనక రూ. 250 మనం చెల్లిస్తే గనక ఈ రూ. 250లో మనకి సిమ్ ఫ్రీగా ఇవ్వటమే కాకుండా 45 రోజుల పాటు వ్యాలిడిటీ మనకొస్తుంది. ఎఫ్ఆర్‌సి అనమాట. 45 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుందనమాట. 45 రోజుల్లో రోజు మనకి అన్‌లిమిటెడ్ కాలింగ్ 45 రోజుల పాటు రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకి 2 జీబీ డేటా రావటం జరుగుతుంది. 2 జీబీ డేటా అయిపోయిన తర్వాత 40 కేబీ స్పీడ్‌లో మనకి ఇంటర్నెట్ అనేది వాడుకోవచ్చనమాట. డెడ్ అయితే అవ్వదు. సో, ఇది మనకి ఎఫ్ఆర్‌సి అంటే పోర్ట్ చేసుకుంటే వచ్చే లాభాలు. రూ. 250 మనం చెల్లిస్తే వచ్చే లాభాలనమాట. సో, ఏదన్నా మనం రీచార్జ్ చేపించుకుంటే 200కి 30 రోజులు వచ్చిద్ది గానీ, మనం రూ. 250 పెట్టడం వల్ల సిమ్ము వస్తుంది, 45 రోజులు వ్యాలిడిటీ వస్తుందంటే నాకు తెలిసి ఇది వేస్ట్ అయితే కాదు. తర్వాత కొత్త సిమ్ మనం తీసుకున్నాం అనుకోండి, కొత్త సిమ్‌లో కూడా అంతే. మనకి కొత్త సిమ్‌లో కూడా తీసుకున్న తర్వాత ఎఫ్ఆర్‌సి రూ. 250 పెట్టి రీచార్జ్ చేస్తే గనుక సేమ్ 45 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. 45 రోజుల పాటు రోజుకి 2 జీబీ డేటా వస్తుంది. రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు మనం చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్ 45 రోజుల పాటు చేసుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మీరు పోర్ట్ చేసినా లేక కొత్త సిమ్ కొన్నా మీరు రూ. 250 వెచ్చించాలి. రూ. 250 అంటే నాకైతే 45 రోజులకి వేస్ట్ అని అయితే అనిపించట్లేదు. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. థాంక్ యూ.